నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఇది మ్యాథ్స్ ఫార్ములా. ఉష్ణం ఉష్ణేన శీతలః, ఇది ఫిజిక్స్ ఫార్ములా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఇది ప్రజల్లో నానుడి. మరి ఈ మూడు సూత్రాల్ని ఎగ్జాక్ట్గా వైసీపీ వాళ్ళు పాటిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ అవుననే అంటున్నారు. నిజంగా పాటిస్తున్నారు. ఎలా అంటే వాళ్ళ హయాంలో ఏవైతే తప్పులు జరిగాయో, అంటే ఏవైతే దౌర్జన్యాలు జరిగాయో, ఏవైతే దాడులు జరిగాయో, వీటన్నిటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయని మనం నిరూపించి లేదంటే చూపించగలిగితే మళ్ళీ కూటమి ఓడిపోతుంది, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో గెలిచేది మేమే కదా అని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ మూడు పైన చెప్పిన సూత్రాలని కూడా ఎగ్జాక్ట్గా వైసీపీ వాళ్ళకి యాప్ట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంత? అసలు ఇప్పుడు వైసీపీ స్ట్రాటజీ ఏంటి? అలానే ఇప్పుడు రాష్ట్రంలో ఏవైతే గొడవలు జరుగుతున్నాయో, అంటే ఇంటికి నిప్పు పెట్టడాలు కావచ్చు, లేదంటే టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కావచ్చు, వీటన్నిటికీ వెనుక జగన్మోహన్ రెడ్డి గారి ఐడియా, అలానే ఐపాక్ టీం యొక్క ఐడియా కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇందులో వాస్తవం ఎంత అనేది. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక పక్క చూస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ఇటు కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. వాస్తవానికి రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇంతటి శుభ పరిణామంలో అందరూ సంతోషంగా ఉండాల్సిన సమయంలో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు, అందుకే వీళ్ళు రెచ్చిపోతున్నారు, గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. కాదు, వాళ్లే కక్షపూరితంగా మా మీదకి వస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇంత గొడవ వెనుక కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇది రివర్స్ స్ట్రాటజీ అంతా రివర్స్ అన్నమాట. రివర్స్ జగన్మోహన్ రెడ్డి ఐడియాస్ రివర్స్. అతనేది పట్టుకున్నా అది రివర్స్ లో కొడుతుంది. అతను తాడు పట్టుకున్న పామై కరుస్తుంది. ఇప్పుడు మనం చూసాం 18 నెలలు 19 నెలలు ఓడిపోయి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఒక్క స్ట్రాటజీ క్లిక్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే ఇన్సిడెంట్ తీసుకుందాం. ఇప్పుడు సిట్ ఏది ఈ నెయ్యికి సంబంధించి, నెయ్యి కదలేదు, అదేంటిది జెల్ ఏదన్నా కదా, ఇప్పుడు దానికి సంబంధించి 10 రోజులు అవుతుంది. దాన్నేదో తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని తన పార్టీకి అసలు ఈ నెయ్యి అసలు కల్తీయే కాలేదని తేల్చేయాలని చూశాడు. ఫస్ట్ జంతువుల కొవ్వు అనే మాట లేదు, సిట్ అసలు చెప్పలేదు అని చెప్పి బొమ్మనతో అక్కడ హోమం పెట్టించాడు. అవును, నిందా పరిహార హోమం. ఒక ఫ్లెక్సీ గుర్తుపెట్టుకో, దాన్ని అండర్లైన్ చేయి. అంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ ఈ మంటలు అక్కడ పుట్టాయి. ఎక్కడ భూమన ఫ్లెక్సీలో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని రాక్షసులుగా పెట్టి రక్తం పోస్తున్నట్టుగా, ఆ ఫ్లెక్సీకి కౌంటర్ గా వీళ్ళు రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు పెట్టారు. ఏది కల్తీ నెయ్యి అసలు ఏం జరిగింది మొత్తం అంతా వీళ్ళు రాసుకొచ్చారు. ఈ సిట్ ఏమి చెప్పింది. అంబటి కోపం వచ్చింది. అంబటి రామ్ ఆయన కోపం రాలేదులే, అక్కడ స్విచ్ నొక్కాడు. ఎవరు? జగన్. భూమన్ దగ్గర లైట్ ఆఫ్, అంబటి దగ్గర లైట్ ఆన్. ఎలగంగానే ఇక ఆయన వెళ్ళి ఫ్లెక్సీ తీసేయండి అన్నాడు. ఫ్లెక్సీ తీసేయండి, రేపు పొద్దున వస్తా మళ్ళీ, లేకపోతే నేనే తీసేస్తా అనేసరికి వీళ్ళు కాపలా కాసుకోవడం బిగిన్ చేశారు ఫ్లెక్సీలకి. అప్పుడు ఏదో మళ్ళీ గుళ్ళో పూజలకు పిలిపించాడు. నువ్వు గుళ్ళో పూజలకు వెళ్ళటం ఏంటి? ఆ దేవుడి కండువా మెడలో వేసుకోవటం ఏంటి? కారులో నుంచి తలకాయ బయట పెట్టి బూతులు తిడతాం ఏంటమ్మా? పచ్చి బూతులు. అంటే నాకు ఇదే అర్థం కాలేదు సార్. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వస్తున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? నేను న్యాయంగా పోరాటం చేస్తాను ఇంకేదో అంటారు. కానీ అలాంటి బూతులు ఎందుకు మాట్లాడతారు? ఆయన ఒక లాయర్, అడ్వకేట్, అలానే ప్రజాప్రతినిధి. ఆయనకి తెలుసు కదా, ఇన్నాళ్ళ సర్వీస్లో ఆయనకంటూ ఒక అవగాహన ఉంటుంది కదా, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఇలా మాట్లాడకూడదు అని. అంటే ఆయన కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అంతే కదా. అదేంటి జగన్ ఆడిచ్చే తోలు బొమ్మలు చూసావా? తోలు బొమ్మలాట చూసాను సార్. చిన్నతో లాగుతూ ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని, ఈ బొమ్మలు అటు ఇటు ఆడతా. ఓకే, ఇది కొత్తగా ఇప్పుడు చూస్తున్నాం సార్. జ్యోతుల్ నెహ్రూ ఈ రోజు చెప్పాడు స్పష్టంగా. అవును, అంబటికి జగన్ ఉరితాడు, జగన్ ఉరితాడుతో అంబటి రాజకీయ సమాధి అన్నాడు. అంటే ఇప్పుడు కులం పేరు తీసుకొస్తారు. అవును సార్, ఇది నేను అడగాలనుకున్నాను.
తప్పు చేసిన తర్వాత కులం పేరేంటి సార్ మరి ముందు గుర్తు రాలేదు అంటే నేను రీసెంట్ గా కల్తీ మద్య కుంభకోణానికి దీనికి సంబంధించింది కూడా చూసినప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అవుతున్నారు సోదరులు అప్పుడు కూడా కులం పేరు తీసుకొచ్చారు అరెస్ట్ ఎందుకు అవుతున్నారు అనేది పక్కన పెట్టి కులాన్ని తీసుకొస్తున్నారు ఇప్పుడు అంబటి గారు అన్ని మాటలు అన్నది పక్కన పెట్టి కులాన్ని తీసుకొస్తున్నారు అదే మరి అంబటి రాంబాబు అదే తన సొంత కులాన్ని ఏ విధంగా తిట్టాడు అని వీడియోలు బయటకు వచ్చేసినాయి. కాపులు మాంసం తింటారు, కాపులు తాగుతారు, ఈ విధంగా అతని గతంలో తన కులాన్ని అసలు అనేక మంది మరి కోట్ల మంది కులస్తులను అవమానించటం, నువ్వు ఆ కులానికి చెంది పేరుని నాని నేను కాపునా కోవనో ఏదన్నట్టు పచ్చి బూతులు. పవన్ కళ్యాణ్ ఏదో తిడతా నేను కాపునా కో అని. అంటే మీకు అసలు ఆ కులం మీద మీకు గౌరవం ఉందా? ఆ కులం పేరు చెప్పుకునే అర్హత మీకుందా? అసలు మిమ్మల్ని ఆ కులం కలుపుకుంటుందా? నేరానికి కులం ఏంటమ్మా? అదే సార్. ఇప్పుడు మర్డర్ చేస్తే నేను ఆ కులం అని తప్పించుకోవచ్చా? రేప్ చేస్తే ఫలానా కులం అని చెప్పి వదిలేయాలా? లేదు వేల కోట్ల అవినీతి చేసి నేను ఈ కులం కాబట్టి నన్ను వదిలేయాలన్నా? ఇప్పుడు దళితుడిని చంపారు, నేనే చంపానని ఒప్పుకున్నాడు. ఆయన కాపు దళితుడిని చంపారు అని ఎవరన్నా అంటారా? లేదు. అంటే ఇప్పుడు నేరానికి కులం ఏంటి? కులం అసలు ఏ నేరస్తున్న దగ్గర తీస్తుందా? నేరాలని ప్రోత్సహిస్తుందా ఏ కులం అయినా? లేదు సార్. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కులం లేదు, ఇది నేర కులం. అంటే ఈ క్రిమినల్స్ యొక్క కులం క్రైమ్. కాపులు కాదు వీళ్ళు, కాపుల పేరుతో రాజకీయ లాభం పొందటం కోసం. ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది తీసుకుని యాగి చేస్తే ఇవాళ వీళ్ళు ఏమంటున్నారు? అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చెప్పాడు నిన్న ఏమని, రేపటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చ దీనిపైనే. నెయ్యి మరి ఏ విధంగా కల్తీ జరిగింది, సిట్ ఛార్జ్ షీట్ మీదే మరి 344 ఏదో ఇస్తారు, మొదట చర్చ దానిపైనే. వస్తాడా జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీ? ఫిబ్రవరి 14 బడ్జెట్ పెట్టారు. అవును సార్. పయ్యావుల కేసు ప్రేమ ఏంటో మరి. ప్రేమికుల దినోత్సవం నాడు జగన్మోహన్ రెడ్డిని ప్రేమతో పిలుస్తున్నాడా బడ్జెట్ పై చర్చకి? అయ్యన్న పాత్రుడు గారు ప్రేమతో పిలుస్తున్నారా? అదేమో మరి ఆ ప్రేమికురాలు పారిపోతుంది, రానంటుంది. ఇప్పుడు ఒకటి ఇక్కడ ప్రజల్ని ఎప్పుడు ఎవరు కూడా నమ్మించలేరు. అన్నీ తెలుసమ్మా, అన్నీ చూస్తారు. ఈ గేమ్స్ అన్ని వాళ్ళ దగ్గర, వాళ్ళే పెద్ద ప్లేయర్స్ అయితే ఈ హనుమంతుడి ముందు కుప్పిగంతులా? జగన్ అయినా అంతే సార్, అంబటి రాంబాబు అయినా లేకపోతే జోగి రమేష్ అయినా ఏంటా పచ్చి బూతులు? అంటే కొవ్వు తగ్గింది కానీ చిప్పు దొబ్బిందంటాడా? నువ్వు మాజీ మంత్రి, ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు, మాజీ మంత్రుల్ని ఈ విధంగా ఇది చేస్తారా, ఇల్లు ధ్వంసం చేస్తారా, కాలబెడతారా? మీరు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు 100 కార్లతో కరకట్ట మీద, మరి ఇదే జోగి రమేష్ కదా, ఏమంటాడు జోగి రమేష్? ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి అంతే దూరం. అదే కదా, చంద్రబాబు ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో ఇప్పుడు నీ ఇంటికి అంతే దూరంగా తెలుగుదేశం కూడా. అంటే సార్ వీళ్ళు అంటే వీళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చేటప్పటికి వీళ్ళు మాజీ మంత్రులు అని గుర్తొచ్చింది. అదే వీళ్ళు తిడుతున్నప్పుడు ఆయన ప్రస్తుత సీఎం అని గుర్తు రాలేదా? ఇప్పుడు ఒకటి మళ్ళా ఏమంటారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటారు. అవును, రిటర్న్ గిఫ్ట్ మాట్లాడితే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే మాట్లాడుతున్నాడు, నిన్న సజ్జల్ కుమార్ కూడా అదే మాట్లాడారు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. అసలు ఇదే రిటర్న్ గిఫ్ట్ కదా. ఇప్పుడు ఈ కాలబెట్టడం, ఈ ధ్వంసాలు చేయటమే మీరు ఇచ్చిన గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్. మరి ఒక రిటర్న్ గిఫ్ట్కి ఇంకో రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా? ఇప్పుడు గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది కానీ రిటర్న్ గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, చంద్రబాబు నువ్వు విత్తనాలు నాటుతున్నావు, ఈ విత్తనాలు రేపు చెట్లు అవుతాయి అంటాడు. అదే ఇప్పుడు ఈ చెట్లు నువ్వు నాటిన విత్తనాలు. అవును, జగన్ నాటిన విత్తనాలే ఈ చెట్లు. గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడే వచ్చేటప్పుడు చెప్తున్నాడు జంగిల్ రాజ్ అంట. అవును సార్, జంగిల్ రాజ్. నేను సాక్షి బ్యానర్ ఐటమ్ జంగిల్ రాజ్. అవును, జగన్ రాజ్. జగన్ రాజ్ జంగిల్ రాజ్ రెండు ఎలా ఉన్నాయి? ఒకటే రైమ్ కదా. ఇప్పుడు బాబు రాజ్ జగన్ రాజ్, బాబు రాజ్ జంగిల్ రాజ్ అని ఏమైనా సూట్ అవుతుందా? చంద్రబాబు రాజ్ జంగిల్ రాజ్ అంటే ఏమన్నా సింక్ అవుతుందా? అదే జగన్ రాజ్ జంగిల్ రాజ్. ఇప్పుడు నానార్థాలు పర్యాయ పదాలు ఉంటాయి, సినోనిమ్స్
యాంటనిమ్స్. అవును. అంటే ఇప్పుడు జంగిల్ రాజ్కి సిననిమ్ జగన్ రాజ్. నువ్వు ఏ రకంగా జంగిల్ రాజ్ అనే నైతికత నీకుంది? నువ్వు పాలించిందే, నువ్వు చేసిందే జంగిల్ రాజ్ కదా. జంగిల్ రాజ్ సామ్రాటే ఇది జంగిల్ రాజ్ అంటే నీ రాజే జంగిల్ రాజు. ఇంకొకళ్ళు నువ్వు జంగిల్ రాజు అనే అర్హత నీకెక్కడుంది? నువ్వు కాలబెట్టిన ఇళ్ళు, నువ్వు ధ్వంసం చేసిన ఇళ్ళు, నువ్వు కాలబెట్టిన పార్టీ కార్యాలయాలు కళ్ళ ముందు ఉన్నాయి, నువ్వు కూల్చిన ప్రజావేదికలు. ఏది జంగిల్ రాజ్, ఏది జగన్ రాజ్, ఏది జనరాజ్, జనసురాజ్? నిర్ణయించేది ఎవరు? ప్రజలు, జనం, జగన్ కాదు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.